హైదరాబాద్ నగరంలో ఓ ఏటీఎంలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును ఇప్పటికే మొదలుపెట్టారు. హైదరాబాద్లోని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మల్లెపల్లి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం మనం మల్లెపల్లి ప్రాంతంలో ఉన్నాం. ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఈ రోజు తెల్లవారుజామున ఈ మృతదేహం లభించినట్లుగా కూడా తెలుస్తుంది. మల్లెపల్లి ప్రాంతం ఒకసారి మనం చూడొచ్చు. రియాన్ హోటల్ అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏటీఎంలోనే ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. సో గుర్తు తెలియని మృతదేహాన్ని చూసినటువంటి స్థానికులు, ఇక్కడ ఉండేటువంటి హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసుకు సంబంధించినటువంటి ప్రాథమిక వివరాలు సేకరించారు. అయితే జనరల్ గా ఇదే ఏటీఎంలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు వచ్చినా పోయినా కూడా పూర్తిగా సెక్యూరిటీ సీసీ కెమెరాల్లో పూర్తిగా రికార్డ్ అవుతుంది. సో ఇదే ప్రాంతంలో ఇదే డోర్ లో నుంచి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ ప్లేస్ లో మనం విజువల్స్ లో చూసినా కూడా ఇదే ప్లేస్ లో అతడు పడి ఉన్నాడు. అతని వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే వ్యక్తి పడిపోయిన కొంత రక్తపు మడుగుల్లో తాను పడి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏటీఎం కోసం వచ్చి ఉంటాడా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది ఇంకా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ అతని వద్ద ఏటీఎం డబ్బుల కోసం వస్తే అతని వద్ద ఏటీఎం కార్డు గాని నగదు గాని ఉండాలి. కానీ అవి రెండూ కూడా లేవన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో ఏటీఎంలో ఒక్కసారిగా మృతదేహం లభించడంతో పోలీసులు కేసుని కొంత కీలకంగా తీసుకుని దర్యాప్తు మొదలు చేశారు. లోపల ఏం జరిగింది అనేది కూడా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పూర్తిగా సేకరించారు. మనం చూడొచ్చు, ఇక్కడ దాదాపు మనకు 2 సీసీ కెమెరాలు, బయట ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది, లోపల 2 సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి. థెఫ్ట్ అలారం కి సంబంధించినటువంటి అలర్ట్ కూడా ఉంది. అంటే ఏదైనా దోపిడీ జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అలారం కి సంబంధించినటువంటి అవి కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదే అంటే ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయినా ఏదైనా దోపిడీ జరిగేటువంటి అవకాశాలను కూడా ఈ అలారం అనేది స్థానిక పోలీస్ స్టేషన్లకు కూడా లింక్ అయి ఉంటుంది. సో అసలు ఈ కేసులో ఏం జరిగింది, మృతదేహం ఎవరిది అనేది కూడా ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. మరి అతడు ఏటీఎంలో డబ్బుల కోసం వచ్చాడా, ఇంకా ఇతర కారణాల కోసం వచ్చాడా అనేది కూడా పోలీసులు ప్రాథమికంగా కొన్ని వివరాలు సేకరించిన పరిస్థితి. ఎవరైనా దాడి చేసి పడేసి వెళ్లారా లేదంటే తానే స్వయంగా వచ్చాడనేది లోపల బయట రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు, ఎందుకంటే రక్తమడులు ఉన్నాయి, అనారోగ్యంతో అంటే ఏమైనా ప్రమాదం జరిగి చనిపోయాడా లేదంటే ఎవరైనా హత్య చేశారా, ఏదైనా ఆరోగ్య సమస్యలతో చనిపోయాడా అన్న కోణాలు అయితే పోలీసులు మెహదీపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలించి మృతి చెందిన వ్యక్తి వివరాలను సేకరిస్తూనే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా అతను ఎక్కడి నుంచి వచ్చాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు అనంతరం ఆ మృతికి ప్రధాన కారణాలేంటి అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఏటీఎంలో మృతదేహం లభించడంతో స్థానికంగా కొంత కలకలం రేపింది. సో ఈ కేసు పోలీసులు దర్యాప్తులో మృతదేహానికి అంటే మృతుడు ఎలా చనిపోయాడు, హత్య జరిగిందా లేదంటే ప్రమాదవశాత్తు తాను మృతి చెందాడనేది పోలీసుల దర్యాప్తులో మాత్రం వెల్లడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, మెహదీపట్నం నుండి.